పచ్చని చెట్లు, రంగురంగులు పూలు, చిలిపి పక్షులతో నిండిన ఒక అందమైన అడవి ఉండేది. ఆ అడవిలో అరుణ్ అనే చిన్న బాలుడు ఉండేవాడు. అరుణ్కు జంతువులంటే చాలా ఇష్టం. ప్రతిరోజూ అడవిలోకి వెళ్ళి ప్రకృతిని ఆస్వాదిస్తూ జంతువులతో స్నేహంగా మెలిగేవాడు. అరుణ్కు స్నేహితుడు మిలో అనే తెలివైన జింక. మిలో చాలా చురుకైనది, పరిస్థితులను త్వరగా అర్థం చేసుకునేది. అరుణ్ మరియు మిలో ఎప్పుడూ కలిసి అడవిలో తిరుగుతూ కొత్త ప్రదేశాలను చూసేవారు. ఒక ఉదయం అరుణ్ మరియు మిలో ఒక నది దగ్గరకొచ్చారు. అక్కడొక చిన్న ఏనుగు బురదలో చిక్కుకొని కదలలేకపోతూ కనిపించింది. ఆ దృశ్యం చూసి అరుణ్కు చాలా బాధ వేసింది. మిలో మాత్రం ప్రశాంతంగా చుట్టూ చూసి ఏం చేయాలో ఆలోచించింది. మిలో తన తెలివితో దగ్గరలో ఉన్న బలమైన తీగలను అరుణ్కు చూపించింది. అరుణ్ వెంటనే అర్థం చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నారు. అరుణ్ తీగలను పట్టుకొని బలంగా లాగాడు. కొద్దిసేపటి ప్రయత్నం తర్వాత ఆ చిన్న ఏనుగు సురక్షితంగా బయటకొచ్చింది. ఆ చిన్న ఏనుగు ఆనందంగా అడవిలోకి పరిగెట్టింది. ఆ క్షణంలో అడవంతా ఆనందంతో నిండిపోయింది. పక్షులు చిలకరిస్తూ ఎగిరాయి. గాలిలో కొత్త ఉత్సాహం కనిపించింది. అరుణ్ మరియు మిలో ఒక పెద్ద చెట్టు కింద కూర్చుని ఒకరినొకరు చూసుకుని చిరునవ్వు నవ్వారు. ఆ రోజున వాళ్ళిద్దరికీ ఒక విషయం బాగా అర్థమైంది. స్నేహం మరియు జట్టు పని ఉంటే ఏ సమస్య అయినా పరిష్కరించవచ్చు. నీతి: స్నేహం, దయ మరియు కలిసి పని చేయడం ఉంటే ఏ కష్టమైనా సులభంగా దాటవచ్చు.